జై శ్రీమన్నారాయణ. ఈ శ్లోకం గాయత్రీ రామాయణంలోని అరణ్యకాండలో ఒక భాగం. ఇది సీతాదేవి రాముడితో మాట్లాడుతూ మాయామృగాన్ని చూసినప్పుడు చెప్పిన మాటలు అన్నమాట. ఇక్కడ మాయామృగం అంటే మరెవరో కాదు, మారీచుడు. మొత్తం స్టోరీని టర్న్ చేసింది ఈయన. ఆయన మాయా రూపంలో వచ్చిన సుందరమైన మృగం. అప్పుడు సీతమ్మ తల్లి రామునితో ఇలా అంది, చెప్పుకుందామా? భరతస్య ఆర్యపుత్రస్య శుశ్రూణాం మమ చ ప్రభో మృగరూపం ఇదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. భరతస్య ఆర్యపుత్రస్య శుశ్రూణాం మమ చ ప్రభో మృగరూపం ఇదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. అమ్మ ఏముందో తెలుసా? భరతస్య, భరతుని, ఆర్యపుత్రస్య అంటే ధర్మవంతుడైన వంశానికి చెందినవాడు, శుశ్రూణాం అత్తగార్లు, మమ చ నాకు కూడా. ఇక్కడ చాలా విచిత్రంగా చెప్పింది తల్లి. నాకు ఆ బంగారు లేడి కావాలని డైరెక్ట్గా చెప్పకుండా, ఈ బంగారు లేడిని చూసిన భరతుడైనా, ధర్మవంశానికి చెందిన వారు ఎవరైనా, నా అత్తగారులైనా ఆ లేడిని కావాలని కోరుకుంటారు అన్నట్టుగా చెప్పింది తల్లి. ప్రభో, ఓ ప్రభు, మృగరూపం ఆ జంతువు యొక్క రూపం, ఇదం ఇది, వ్యక్తం ఖచ్చితంగా నిస్సందేహంగా, విస్మయం జనయిష్యతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అమ్మ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పింది. ఆ మృగాన్ని చూసిన ఎవరైనా కావాలనుకుంటారు, నాకు కూడా కావాలనిపిస్తుంది ప్రభు. ఖచ్చితంగా దాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది కదూ అందనమాట అమ్మ. ఇది శ్రీరామచంద్రుణ్ణి ఆ మృగాన్ని పట్టుకోవటానికి పంపేలా చేస్తాయి. ఇది తర్వాత రావణుడి ద్వారా సీత అపహరణానికి దారితీస్తుంది. ఈ శ్లోకం ఆ కీలక ఘట్టానికి ఒక మూలరాయి. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.